నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు చెన్నైలోని మద్రాస్ ఐఐటికి వెళ్లనున్న ముఖ్యమంత్రి. ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్లో పాల్గొననున్న సీఎం. రాష్ట్రంలోని ఆయిల్ రిఫైనరీలో సౌదీ అరేబియా పెట్టుబడులు. బీపీసీఎల్తో త్వరలో ఆరామ్కో సంస్థ ఒప్పందం. మంత్రి లోకేష్ చొరవతో నిలిచిన నిరుపేద ప్రాణం. సొంత ఖర్చుతో తిరుపతికి గుండె తరలింపు. ఓ ఇంట్లో 3 పిల్లలు అనుమానాస్పద మృతి. తల్లి పరిస్థితి విషమం. తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో ఘటన. కశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు. 3 ముష్కరులు హతం. అమరులైన 3 పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు చెన్నై వెళ్లనున్నారు. మద్రాస్ ఐఐటిలో నిర్వహించనున్నారు. ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఐఐటి విద్యార్థులతో వివిధ విషయాలు పంచుకోనున్నారు. కార్యక్రమంలో పూర్తయిన తర్వాత సాయంత్రం తిరిగి అమరావతికి రానున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ రిఫైనరీ విపణిలో పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్, గుజరాత్లోని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ అభివృద్ధి చేయనున్న కొత్త రిఫైనరీల్లో ఆరామ్కో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అతిపెద్ద 3వ చమురు వినియోగదారు, దిగుమతిదారుగా ఉన్న మన దేశం అంతర్జాతీయంగా రిఫైనరీ హబ్గా మారేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమ దేశాలు స్వచ్ఛందనం వైపు అడుగులు వేస్తుండగా అక్కడి రిఫైనరీ కంపెనీలు ముడి చమురు శుద్ధి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు మన దేశం ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై ఆరామ్కో గానీ, ఇటు ఓఎన్జీసీ, బీపీసీఎల్ గానీ స్పందించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనకు ముందే ఈ ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. గుజరాత్లో ఓఎన్జీసీ రిఫైనరీ ప్రణాళికలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ సుమారు 94,000 కోట్లతో రిఫైనరీ, పెట్రో రసాయనాల ప్రాజెక్టు చేపట్టబోతుందని గత డిసెంబర్లో సదరు సంస్థ చైర్మన్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగానూ తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గురువారం అధికారులు, గుత్తేదారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఓవైపు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తూనే మరోవైపు పర్యాటకం అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. గోదావరి పుష్కరాలకు ముందే ప్రాజెక్టును జాతికంకితం ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. పోలవరం ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరాన్ని గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రాజెక్టు పరిశీలన తర్వాత అధికారులు, గుత్తేదారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పోలవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సమాలోచనలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులుగా మారిన గిరిజనులు, స్థానికులకు ఆదాయ మార్గాలు అన్వేషించాలన్నారు. ప్రాజెక్టు నుంచి ఎగువన పాపికొండల వరకు ఉన్న కొండల్ని ఎలా అభివృద్ధి చేస్తారో కలెక్టర్లు ఆలోచించాలన్నారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేందుకు పోలవరం దగ్గర ఓ రోడ్డు వంతెన, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రాజెక్టు దగ్గర యునిక్ వంతెనతో పాటు ఆయా ప్రాంతాల్లో హోటళ్లు అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. పోలవరం ప్రధాన డ్యాం అనుసంధాన పనుల గుత్తేదారులు సీఎం సమీక్షలో పాల్గొన్నారు. ఎడమ కాలువకు సంబంధించిన ఒక ప్యాకేజీ గుత్తేదారు హాజరు కాలేదు. దీంతో ప్రాజెక్టు పనుల్ని సమయానికి పూర్తి చేయకుంటే గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సైతం వెనుకాడనంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడమ కాలువ పనుల పురోగతిలో వెనుకబడ్డంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుమ్మరలోవ గ్రామాన్ని తరలించడంలో సమస్య ఉన్నందున మార్చిలోగా ఇబ్బందుల్ని అధిగమించి పనులు వేగవంతం చేస్తామని ఎడమ కాలువ అధికారులు సమాధానమిచ్చారు. ప్రధాన డ్యాంతో పాటు ఎడమ, కుడి కాలువతో పాటు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఎంత విలువైన పనులున్నాయని అధికారుల్ని సీఎం ప్రశ్నించారు. దీనిపై అధికారుల దగ్గర సరైన లెక్కలు లేకపోవడంతో మీరు అన్ని లెక్కలతో సిద్ధంగా ఉండాలి కదా, కేంద్రం నిధులు ఇస్తుందని అలసత్వం వద్దని వారిని సీఎం హెచ్చరించారు.
2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 పనులు 2026 మార్చిలోగా పూర్తి చేయాలని సీఎం అధికారులకు గడువు నిర్దేశించారు. గ్యాప్ 2 పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యమున్నా పుష్కరాల కంటే ముందే 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఓ నిరుపేదకు గుండె అమరింది. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి సేకరించిన హృదయాన్ని తిరుపతికి తరలించడానికి ఆయన తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి సకాలంలో ఆసుపత్రికి చేరేలా చేశారు. లోకేష్ చొరవను వైద్యులు, నేతలు అభినందిస్తున్నారు. గుంటూరుకు చెందిన గృహిణి చెరుకూరి సుష్మా తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఈ నెల 23న నగరంలోని ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. వైద్యులు జీవన్దాన్ ట్రస్టుకు సమాచారం ఇవ్వడంతో వారు సుష్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవ దానానికి ఒప్పించారు. సుష్మ నుంచి సేకరించిన గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తుల్ని గుంటూరు, విజయవాడ, తిరుపతి, చెన్నైలోని ఆయా ఆసుపత్రులకు జీవన్దాన్ ట్రస్టు కేటాయించింది. అవయవాల్ని తిరుపతి, చెన్నై ఆసుపత్రులకు ఆకాశ మార్గంలో చేర్చాలని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. గురువారం రాత్రి 7:50 గుండెను ప్రత్యేక అంబులెన్స్లో పోలీసు ఎస్కార్ట్ సాయంతో తరలించారు. గన్నవరం నుంచి మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. ఊపిరితిత్తుల్ని చెన్నై ఆసుపత్రికి తరలించడానికి మరో ప్రత్యేక అంబులెన్స్లో గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఒక కిడ్నీ, కాలేయాన్ని ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి ఇవ్వగా మరో కిడ్నీని విజయవాడలోని మరో కార్పొరేట్ ఆసుపత్రికి వైద్యులు తీసుకెళ్లారు. తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హృద్రోగ బాధితుడిది నిరుపేద కుటుంబమని తెలిసిన మంత్రి లోకేష్ గతంలోనే అవయవ దానం ద్వారా గుండె అమర్చాలని జీవన్దాన్ ట్రస్టుకు సూచించారు. సుష్మ శరీరం నుంచి గుండె సేకరించేటప్పటికీ సాయంత్రం అవ్వొచ్చని, ఆ సమయంలో తిరుపతికి విమానం లేదని తెలుసుకున్న రమేష్ ఆసుపత్రి యాజమాన్యం లోకేష్కు సమాచారం అందించింది. స్పందించిన ఆయన తన పేషీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక విమానంలో తరలించడానికి ఏర్పాట్లు చేశారు. తమ తల్లి ప్రాణాలతో లేకపోయినా మరో 4 జీవితాల్నిచ్చి వారిలో జీవించే ఉంటుందని సుష్మ కుటుంబ సభ్యులు తెలిపారు. అవయవాల తరలింపునకు మంత్రి లోకేష్ తీసుకున్న చొరవపై కృతజ్ఞతలు తెలిపారు. ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు, ఎలాగోలా మమ్మీ ఉంటారు అని. సాటర్డే నైట్ కళ్ళు తిరిగి పడ్డారు. ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అవి చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు. నెక్స్ట్ డే సర్జరీ చేశారు. అది ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. మమ్మీ ఇప్పుడు మాకు లేరు, కానీ మా మదర్ వల్ల వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది కదా అనే దాంతో మేము ఓకే అనుకున్నాం. చాలా హ్యాపీగానే ఉంది. బికాజ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేరే వాళ్ళకి మమ్మీ హార్ట్ అనేది వెళ్ళి వాళ్ళకి హెల్ప్ అవుతున్నందుకు. నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫార్మ్ చేస్తే రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి. ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక 7-8 మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయమో. సో వాళ్ళు జియో నెంబర్ 95 కూడా పాస్ చేశారు. మనం అవయవాలు షిఫ్ట్ చేసే టైంకి కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయటం కానీ అలాంటివి చేయటంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకు వస్తుంది. అంత హెల్ప్ చేస్తున్నారు. బ్రెయిన్ డెడ్ మహిళ గుండెను తిరుపతికి తరలించి అక్కడ మరొకరికి అమర్చేందుకు సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం సిద్ధం చేయించి మంత్రి లోకేష్ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు గురువారం ఎక్స్లో ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏప్రిల్ 1న బాపట్ల జిల్లా గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన హెలీప్యాడ్ స్థలం, ప్రజావేదిక, పార్టీ నాయకులు, అధికారులతో నిర్వహించే సమావేశ ప్రాంతాల్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. హెలీప్యాడ్ నుంచి కాన్వాయ్పై సీఎం గ్రామంలో పర్యటించే రోడ్లను పరిశీలించారు. సీఎం పింఛన్ పంపిణీ చేసే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా చంద్రబాబు వస్తుండటంతో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 97.52 కోట్లను మంజూరు చేయడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ అన్నారు. ఫిబ్రవరిలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కి లేఖ రాయడంతో పాటు పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి నిధులు వచ్చేలా చేసినట్లు తెలిపారు. అమరావతికి సమీపంలో ఉన్న సూర్యలంక బీచ్కు మరింత ప్రాముఖ్యత పెంచేలా కొత్త ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
నిధుల విడుదలకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సూర్యలంక ప్రాజెక్ట్ని దాదాపుగా 98 కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ స్కీమ్ కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. అయితే మన స్టేట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ల దృష్ట్యా 600 కోట్ల బడ్జెట్ని 1000 కోట్లకు పెంచి ఒక 14 ప్రాజెక్టులను టోటల్ అప్రూవ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగం. దీనికి ఈ ప్రాజెక్టుకి ఒక అద్భుతమైన డిపిఆర్ తయారు చేసినటువంటి మన కందుల దుర్గేష్ గారి టీం, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు. సో దాన్ని తీసుకొని సిస్టమేటిక్గా అప్రోచ్ అయ్యి ఈరోజు ఒక మంచి ప్రాజెక్టుని తీసుకొచ్చాం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పోర్టులు గణనీయమైన పాత్ర పోషిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. మంగళగిరిలోని ఏపీ మారిటైమ్ బోర్డు కార్యాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి పురోగతిపై ఆ శాఖ ఉన్నతాధికారులు, ఏపీ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సిబ్బందితో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను సకాలంలో పూర్తి చేయడం ద్వారా సుదీర్ఘ కోస్తా తీర ప్రాంతం సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోగలమని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో సీ పోర్టుల పాత్ర పెరిగిందన్న మంత్రి వేగవంతంగా వీటి నిర్మాణాలను పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ముఖ్యంగా ఈపీసీ పద్ధతిలో చేపట్టిన 3 పోర్టుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫేజ్ 1లో చేపట్టిన 4 ఫిషింగ్ హార్బర్లు, ఫేజ్ 2లో తక్కువ ఖర్చుతో చేపట్టబోయే 5 ఫిషింగ్ హార్బర్లపై సమీక్షించారు. 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణ పనుల అభివృద్ధి గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని క్రైస్తవ మత పెద్దలు స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్, కర్నూలు జిల్లా పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి అనుమానం ఉందని, ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి మరణం క్రైస్తవ లోకానికి ఎంతో తీరని దుఃఖాన్ని మిగిల్చి ఉన్నది. ఈ మరణమును గురించినటువంటి అనుమానములు ఎన్నో క్రైస్తవ లోకము కలిగి ఉన్నది. ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, లోకేష్ గారు, మంత్రివర్యులు స్పందించి దర్యాప్తును వారు ఆదేశించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ సాధ్యమైనంత త్వరలో ఈ విషయములన్నీ కూడా బయటకు వచ్చుటకు దోషులను కఠినంగా శిక్షించి క్రైస్తవ సంఘ కాపరులకు రక్షణ కల్పించాలని మేము మనవి చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ గారు ఈ విషయంలో సహకరించి ముందుగానే విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు కనుక వారికి కూడా మరి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా పులి హజాయేలుగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రిస్టియన్ సమాజం పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. కాబట్టి ఇంకా లోతైన విచారణ జరిపించాలి, క్రైస్తవులకు న్యాయం జరిపించాలి, క్రైస్తవులపైన దాడులు అరికట్టాలి, సమాజాన్ని నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పేసి మేమందరినీ ప్రభుత్వాన్ని పెద్దలను కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చినటువంటి ఈ క్రిస్టియన్ ఫోరం వారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్లో పనిచేస్తున్న వైద్య మిత్రులు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ట్రస్టు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందికి అంతర్గత పదోన్నతులు కల్పించాలని, చనిపోయిన సిబ్బందికి 15 లక్షల పరిహారం కల్పించాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి 10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిబ్బంది ధర్నా చేస్తున్న సమయంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చెందిన ఆరోగ్యమిత్ర అమ్మాజీ స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను వెంటనే సమీపంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. మేమందరం ఎన్టీఆర్ వైద్య సేవలో 17 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము. పని చేస్తాం కానీ పనికి తగ్గ వేతనం అనేది ఇవ్వలేదండి. మాకు ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏంటంటే క్యాడర్ ఇవ్వాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, అలాగే
ఎవరైతే చనిపోతున్నారో ఉద్యోగాల్లోనే వాళ్ళకి 15 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. అలాగే ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకి 10 lakhs ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ అండి. మాకు మెయిన్గా ఉద్యోగ భద్రత కోసమే మేము చేస్తున్నామండి. మరి కూటమి నాయకులు మాకు న్యాయం చేయాల్సిందిగా మా బాస్ ఈఓ సార్ని మీడియా సాక్షిగా కోరుకుంటున్నామండి. డిమాండ్ నేను ఇప్పటికే శాసన మండలిలో 2-3 సార్లు మాట్లాడాను. మళ్ళీ ఎల్లుండి నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలవబోతా ఉన్నాను. వీళ్ళ డిమాండ్ మెమోరాండాన్ని వారికి, ఎందుకంటే ఎల్లుండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరగబోతా ఉంది. ఖచ్చితంగా ఆరోగ్య మంత్రి గారికి అలాగే సీఎంఓ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ ఆందోళనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. తెలంగాణ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని రాఘవేంద్ర నగర్లో విషాదం జరిగింది. ఓ ఇంట్లో 3 పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భర్త చెన్నయ్య, భార్య 3 పిల్లలతో కలిసి అమీన్పూర్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. తెల్లవారుజామున భార్య రజిత కడుపు నొప్పితో కేకలు వేయగా స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం చెన్నయ్య ఇంటికొచ్చి చూడగా 3 పిల్లలు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. 3 ముష్కరులు హతం కాగా 3 పోలీసులు అమరులయ్యారు. ఓ డీఎస్పీ సహా 7 సిబ్బంది గాయపడ్డారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్కు చెందిన వారిగా భావిస్తున్న 5 ఉగ్రవాదులు ఘాటి జుధానా ప్రాంతంలోని జాకోలే గ్రామ సమీప అడవిలో నక్కి ఉన్నారన్న సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి ఉగ్రవాదులు భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగాయి. 3 ముష్కరులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 3 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఓ పోలీసు అధికారి ఆచూకీ లభించలేదు. రాత్రివేళ కావడం వల్ల గాలింపు చర్యలను నిలిపివేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై పెట్టిన హక్కుల ఉల్లంఘన నోటీసును రాష్ట్ర శాసనమండలి అంగీకరించింది. కమ్రా సింధేపై వ్యక్తిగతంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బుధవారం బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దారేకర్ శాసనమండలిలో హక్కుల ఉల్లంఘన నోటీసు ప్రవేశపెట్టారు. కమ్రాతో పాటు శివసేన యూబీటీ నేత సుష్మా అంధేరా పేరును కూడా జతచేశారు. ఈ నోటీసును అంగీకరించినట్లు శాసనమండలి చైర్మన్ రామ్ సింధే తెలిపారు. దానిని ప్రివిలేజ్ కమిటీకి పంపినట్లు చెప్పారు. ఈ తీర్మానంపై భవిష్యత్ కార్యాచరణను ప్రివిలేజ్ కమిటీ నిర్ణయిస్తుందని రామ్ సింధే వెల్లడించారు. సమీక్ష అనంతరం అర్హత ఉందని కమిటీ భావిస్తే సభలో చర్చించే అవకాశం ఉంది. భారత్లో అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీలో 10% పాయింట్లకు పైగా ప్లేస్మెంట్లు తగ్గినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తెలిపింది. 2021-22తో పోల్చితే 2023-24లో సగానికి పైగా ఐఐటీల్లో నియామకాలు తగ్గినట్లు వెల్లడించింది. ఈ గణాంకాలను మహిళలు, విద్య, యూత్, స్పోర్ట్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దిగ్విజయ్ సింగ్ తాజాగా ప్రకటించారు. దేశంలోని 23 ఐఐటీల్లోని సగానికి పైగా విద్యాసంస్థల్లో గత 4 ఏళ్లలో గణనీయంగా ప్రాంగణ నియామకాలు తగ్గినట్లు పేర్కొన్నారు. ఆ వివరాలు పరిశీలిస్తే ఐఐటీ మద్రాసులో 12% పాయింట్లు, ఐఐటీ బాంబేలో 13% పాయింట్లు, ఐఐటీ కాన్పూర్లో 11% పాయింట్లు, ఐఐటీ ఢిల్లీలో 15% పాయింట్లు ప్లేస్మెంట్లు పడిపోయాయి. 2023-24లో కేవలం జోధ్పూర్, పట్నా, గోవా ఐఐటీల్లో మాత్రమే 90% పైగా ప్రాంగణ నియామకాలు జరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తెలిపింది. ఈ గణాంకాల్లో జోధ్పూర్ 92.98%తో అగ్రస్థానంలో ఉండగా ధార్వాడ్ ఐఐటీ 65.56%తో అట్టడుగును నిలిచింది. అటు ఎన్ఐటీలో కూడా ఇదే ధోరణి కనబడుతోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడించింది. యుఎస్ఎయిడ్ కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా ప్రకటించడంపై అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గావి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నుంచి సాయం ఆగిపోతే దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. తమ సంస్థకు అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ప్రపంచ ఆరోగ్య భద్రతపై పెను ప్రభావం చూపుతుందని గావి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సానియా నెస్టర్ హెచ్చరించారు. సాయం ఆగిపోతే నిర్మూలించగలిగే వ్యాధుల కారణంగానే దాదాపు 10 లక్షల మరణాలు సంభవించవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నిధులు నిలిపివేసినట్లు అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు.
దీనిపై శ్వేతసౌధం సహా కాంగ్రెస్తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు నిస్టర్ చెప్పారు. ఈ ఏడాది కార్యక్రమాల కోసం అమెరికా పార్లమెంటు ఆమోదించిన $300 మిలియన్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 78 పేద దేశాల్లో 1 బిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలకు మీజిల్స్, ఎబోలా, మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షణ కోసం గావి సంస్థ టీకాలు వేసింది. 19 మిలియన్ల మరణాలను నివారించింది. మిలిటరీ అధికారుల సేవలను మరింత విస్తృతం చేసే చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇండోనేషియాలో ప్రజా ఆగ్రహం వెల్లువిరికింది. మిలిటరీ అధికారులు రాజీనామా చేయకుండా మరిన్ని ప్రభుత్వ విభాగాల్లో సేవలందించేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించడంపై ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రజాస్వామ్య అనుకూల హక్కుల సంఘాలు ఈ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండోనేషియా ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జకార్తా పార్లమెంటు వద్దకు భారీ సంఖ్యలో ప్రదర్శనగా చేరుకున్న నిరసనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిలిటరీని రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిస్థితి అంతకంతకు ఉద్రిక్తంగా మారటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితాలో ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి స్థానం దక్కలేదు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 తాజాగా ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. గతేడాదిలో అప్పులు పెరిగి ₹1,00,000 కోట్ల సంపద క్షీణించడంతో ఆయన టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయారని హురున్ సంస్థ తెలిపింది. ఆసియాలో మాత్రం అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. భారత్లో ముఖేష్ అంబానీ కుటుంబం ₹8.6 లక్షల సంపదతో అగ్రస్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో ₹8.4 లక్షల గౌతమ్ అదానీ కుటుంబం, ₹3.5 లక్షల రోష్ని నాడార్ కుటుంబం, ₹2.5 లక్షల దిలీప్ సంఘవి కుటుంబం, ₹2.2 లక్షల అజిమ్ ప్రేమ్జీ కుటుంబం ఉన్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సుమారు ₹36 లక్షల సంపదతో అగ్రస్థానం దక్కించుకోగా 22.8 లక్షల అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. 20.7 లక్షల మెటా సీఈఓ జుకర్బర్గ్ మూడో స్థానంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య మరో 45 పెరిగి 284కు చేరింది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం భృంగి వాహన సేవ నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి మహాలక్ష్మి అలంకరణ చేసి గ్రామోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయం, కూడళ్లు, వీధులను విద్యుత్ దీపాలతో అలంకరించారు.